హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగా జేష్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజైతే మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి పనులు స్టార్ట్ చేశారండి. పెళ్ళి 25న. అయితే ఫస్ట్ మనకి పెళ్ళి అనగానే పసుపు కొడతారండి. అందుకని ఫస్ట్ పసుపు కొట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. దీనికోసం ముత్తైదువులందరినీ పిలిచామండి. ఫస్ట్ అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాము. పెళ్లి పీటల్ని, పసుపు కొమ్ముల్ని అండ్ వాటికి రోకళ్ళు తీసుకొని రోకళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టామండి. వీటిని పక్కకు ఉంచి పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టాము. ఫస్ట్ పెళ్లి కొడుకుని మా అత్తయ్య మావయ్య ఆశీర్వదించారు. అక్షింతలు వేసి దీవించారు. ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దీవిస్తారండి. మా ఇంకొక అత్తయ్య ఇక్కడికి మనం ఎవరినైతే పిలిచామో ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ ఫస్ట్ పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తారు. తర్వాత మనం పసుపు కొట్టే కార్యక్రమాన్ని రెడీ చేస్తారు. అయితే పసుపు కొట్టడానికి ముందు పెళ్లి కొడుకుతో పాటు తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెడతారు. అండ్ తోడు పెళ్లి కొడుకు అయితే మాకు దొరకలేదు ఫ్రెండ్స్, అందుకని తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాము. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు ఈ కార్యక్రమం అయ్యేదాకా సైలెంట్గా ఉంది. ఏడవని కూడా ఏడవలేదు ఆ పాప. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 1 by 1 పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తున్నారు. అక్షింతలు వేసి దీవిస్తున్నారు. ఇలా అందరూ వేస్తారండి. పెళ్ళి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఈ కార్యక్రమం అండి. పసుపు అనేది మనం పసుపు కొట్టిన తర్వాతనే మిగతా పెళ్లి పనులు, అంటే పసుపు కొట్టిన తర్వాత పెళ్లి కార్డ్స్ కానీ శుభలేఖలు ఈ పసుపు రాయడం కానీ మనం పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఈ కార్యక్రమం తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. బట్టలు తీసుకోవడం కానీ వాటిని స్టిచ్చింగ్ ఇవ్వడం కానీ పెళ్లి పనులు ఏది మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఈ పసుపు కొట్టడం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అక్షింతలు వేయడం అయితే అయిపోవచ్చింది. పసుపు కొట్టడానికి ఒక ప్లేట్లో అయితే మనం పసుపు కొమ్ములు రెడీగా ఉన్నాయి కదా, ఆ ప్లేట్ని అయితే మా అక్క తీసుకొని పట్టుకున్నారు. ఇంకా కొంతమంది అక్షింతలు వేసేది ఉందండి. ఈలోపు ఇవన్నీ రెడీగా పెట్టి ఉంచుతున్నారు. పసుపు కొమ్ములు, పసుపు ప్లేట్లో తీసుకొని ఉన్నారు. నేను కూడా అక్షింతలు వేస్తున్నానండి. అందరూ పెళ్లి కూతురికి, తోడు పెళ్లి కూతురికి ఎవరు అక్షింతలు వేయట్లేదని నేను వేస్తున్నాను. ఎంత క్యూట్గా ఉందో పాప అయితే, నాకు బాగా నచ్చేసింది. నేను కూడా అక్షింతలు వేసేసి ఇద్దరిని ఆశీర్వదించాను. అండ్ ఇప్పుడు మనం పసుపు కొట్టే కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నాము. ముందు మనం పసుపు కొట్టడానికి కావాల్సిన రోకళ్ళను అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వాటికైతే ఆల్రెడీ పసుపు రాసి పక్కకు ఉంచాను. ఇంకా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోకళ్ళని అయితే చూడండి ఫ్రెండ్స్, 3 రోకళ్ళు. వీటికైతే పసుపు రాసి కంకణాలు అయితే కట్టేసి బొట్లు పెట్టేసి కంకణాలు కట్టి రెడీగా ఉంచారు. ఇప్పుడు మనం ఆ రోకల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్
ఈ రోల్ని పూజించి దాంట్లో అక్షింతలు కుంకుమ వేసి మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు. అంత సవ్యంగా చక్కగా జరగాలని. అండ్ ఇప్పుడు మా పిన్ని కూడా పసుపు కుంకుమ అక్షింతలు రోకల్లో వేసి పసుపు కొమ్ములు కూడా వేశారు. ఇంకా దంచడం అయితే స్టార్ట్ చేశారండి. మా అక్క వాళ్ళు దంచుతున్నారు. పోటీగా దంచుతున్నారండి. పోటేస్తున్నారు అనాలి, దీనిని పోటేయడం అని అంటారు. ఎంత చక్కగా పోటేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి రోజుల్లో ఇలా పోటేయడం ఎవరికి రాదు. ఇప్పుడు మా అత్తయ్య గారు పసుపు కొమ్ములు పోటేస్తున్నారు చూడండి. తను కూడా ఎంత ఎనర్జెటిక్గా పోటేస్తారో. మా అత్తయ్య కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పసుపునైతే దంచుతున్నారు. ఇక మిల్లు కూడా అవసరం లేదండి, అంత చక్కగా దంచుతున్నారు. ఇది దంచిన తర్వాత దీన్ని ఒక క్లాత్లో జల్లిస్తారండి. ఈ జల్లించిన పసుపుని మనం ఫస్ట్ హల్దీకి కానీ పెళ్ళికొడుకుని చేసేటప్పుడు కానీ ఈ పసుపుని అయితే యూజ్ చేస్తారు. నాకు తెలిసైతే ఇక్కడ పసుపుని కూడా అమ్మాయి వాళ్ళకి కొంచెం పంపిస్తారు. అండ్ మనం ఇక్కడ పసుపు కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అబ్బాయి స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో పసుపు కొట్టడం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు, మీరు స్టార్ట్ చేశారా లేదా అని. అండ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా స్టార్ట్ చేసే ఉంటారు. మా అత్తయ్య మాత్రం తగ్గేదే లేదన్నట్టు బాగా దంచుతున్నారు. ఇప్పుడు మా ఇంకొక అత్తయ్య కూడా వస్తున్నారు. ఇంత ట్రెడిషనల్గా దంచడం చాలా తక్కువ అయింది ఫ్రెండ్స్. ఈ కాలంలో ఇప్పుడు ఎవరంత ఇదిగా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఎవరు చేయడం లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇలా దంచడం కూడా ఎవరికి రావడం లేదు ఫ్రెండ్స్. ఈ ట్రెడిషనల్ని ఇలాగే కంటిన్యూ చేయాలి మనందరం కూడా. ఇలా దంచడం అయితే కంప్లీట్ అయిపోతే మా అక్క వాళ్ళిద్దరు కూడా దంచుతారంట. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఒక్కసారైనా అలా దంచుతారండి, అది ఆనవాయితీ. పసుపు కొట్టిన తర్వాత అందరికీ స్వీట్స్ అవి అరేంజ్ చేస్తారు. ఎందుకంటే బాగా పసుపు కొట్టి అలసిపోయి ఉంటారు కాబట్టి పాపం మా వాళ్ళ ఎనర్జీ అంతా డల్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం ఎనర్జీ రావాలంటే ఏదైనా కొంచెం వేడి వేడి టీ కానీ స్వీట్స్ కానీ తింటే మళ్ళీ కొంచెం హుషారు వస్తుంది మా వాళ్ళకి. మా పిన్ని రెడీ అయిపోయింది స్వీట్స్ ఇవ్వడానికి. వచ్చిన గెస్ట్లందరికీ స్వీట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. పసుపు జల్లిస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ స్వీట్స్ వచ్చేసాయి. మా పిన్ని మాత్రం ఎక్కడో ఉన్నారు, స్వీట్స్ పట్టుకొని స్వీట్స్ ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నారు. వచ్చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసిందంట, నన్ను కూడా తీసుకోమంటున్నారు. స్వీట్స్ కార్యక్రమం అయిపోయింది కాబట్టి లాస్ట్ ఘట్టం ఇది. పసుపు కొట్టే కార్యక్రమంలో లాస్ట్ ఘట్టం పెళ్ళి కొడుకు చేతుల మీదుగా వాయినాలు అందించడం అనమాట. వచ్చిన గెస్ట్లందరికీ ఇలా పెళ్ళి కొడుకు చేతుల మీదుగా వాయినాలను అయితే ఇస్తారు. ఈ పసుపు కొట్టే కార్యక్రమంలో ఇది లాస్ట్ ఘట్టం అండి.
అండ్ వచ్చిన వాళ్ళందరూ తీసుకొని టాటా బై బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.